హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ గారికి అండ్ మెగా ఫ్యామిలీతో ఒక వివాదం నడుస్తుంది అని చెప్పేసి రీసెంట్ టైంలో ఎప్పటి నుంచో కూడా ఈ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు చిరంజీవి గారు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఫ్యామిలీలో ఈ గొడవలన్నిటికీ ఆయన ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నట్టుగా ఒక వార్త అయితే వినిపిస్తుంది. అసలు ఏం చేయబోతున్నారు చిరంజీవి గారు? మరి ఆయన చేసిన ఈ పనితో ఖచ్చితంగా మెగా ఫ్యామిలీలో ఉన్న ఈ విభేదాలన్నీ కూడా సమసిపోతాయని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అసలు ఆయన ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యామిలీ వీళ్ళ మధ్య విభేదాలు నడుస్తున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మెగా ఫ్యామిలీ మళ్ళీ మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారిని విపరీతంగా సోషల్ మీడియా ట్రోల్ చేయడం కూడా మనం చూస్తున్నాం సార్. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని చిరంజీవి గారు నిర్ణయించుకున్నట్టు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. మరి ఆయన ఏం చేయబోతున్నారు? వస్తున్న ఈ ప్రచారంని ఆయన ఎలా ఆపబోతున్నారు? మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన? చిరంజీవి గారు మొదటి నుంచి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనేది చాలా సందర్భాల్లో మనం చూసాం. అంటే కుటుంబ బలం అనేది ఇప్పుడు ఎవరికైనా మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఎన్ని ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా, లేదంటే ఎటువంటి వృత్తిపరమైనవి కానీ రాజకీయపరమైనవి ఏవి చేసినా కూడా ఆ కుటుంబ విలువల్ని కాపాడుకోవడానికి, కుటుంబాన్ని నడిపించుకోవడానికే. అంతే కదా. మనకు ఇప్పుడు మీరు ఉద్యోగం చేసినా, నేను ఉద్యోగం చేసినా కుటుంబాన్ని రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడం కోసమే నా అభిప్రాయం. సో అట్లాంటి నేపథ్యంలో ఆయన మధ్యతరగతి నుంచి వచ్చి ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి కాబట్టి మొదటి నుంచి కూడా కుటుంబానికి, ఇప్పుడు కూడా చూడండి, కుటుంబంతో ప్యారిస్ వెళ్ళాడు ఆయన, అక్కడ ఒలింపిక్స్కి స్పెండ్ చేయడానికి. అట్లా ప్రతిదీ కూడా బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. అయితే మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ ఏదైతే నంద్యాల వెళ్ళి వైసీపీ ఎమ్మెల్యేకి మద్దతుగా ప్రకటించడము, ఒక్కసారిగా లోపాయకారంగా ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి అన్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది ఒక విధంగా నిజమేనేమో అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్కి బై డిఫాల్ట్గా మద్దతు ఇస్తాడు, ఎందుకంటే సొంత తమ్ముడు కాబట్టి. వీళ్ళు కూడా అదే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి. అల్లు అర్జున్ కూడా చిరంజీవి గారికి స్వయాన మేనలుడు, అంటే భార్యకి అన్నదమ్ముడు కొడుకు, సొంత బావమర్ది కొడుకు. సో ఈ మావయ్య తమ్ముడు కూడా మనవాడే కదా. అలా కాకుండా ఈయన పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఏం ప్రకటించకుండా అక్కడికి వెళ్ళి నా ఫ్రెండ్ కదా అని ప్రకటించడం అనేది చాలామంది జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు ఒక విధంగా చూస్తే. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ఆయనకి అన్ని పార్టీల వ్యక్తుల యొక్క మద్దతు అవసరమే, అన్ని పార్టీల వ్యక్తుల యొక్క ఫ్యాన్స్ ఉంటారు. సో అలాంటప్పుడు ఆయన పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వలేదు, అక్కడ ఆయనకి ఇవ్వలేదు అనుకోండి, సైలెంట్గా ఉంటే అయిపోయేది కదా. ఎవరికి ఏమది? ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఆయనకి తెలీదా? స్వయాన వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ, తండ్రి గారు నడిపించిన పార్టీ, సొంత మేనమామ ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ. ఆయన ఆ పార్టీకి చెందినవాడే. ఆయన చాలాసార్లు సందర్భాలు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, కట్టి కాలే వరకు టీడీపీ కోసమే. 2009 ఎలక్షన్లో క్యాన్వాసింగ్ కూడా చేశాడు ఆయన కదా. సో అటువంటి జూనియర్ ఎన్టీఆర్ కూడా మొన్న ఎలక్షన్స్కి ఎక్కడ మాట్లాడలేదు కదా, స్తబ్దుగా ఉండిపోయాడు. ఎందుకు? ప్రస్తుత రాజకీయాలు అలాగ ఉన్నాయి. ఈడంటే ఈడు, వాడంటే వీడికి పడకపోవడం, దుమ్మెత్తి పోసుకోవడం, కటౌట్లు కాల్చేయడం చాలా అవుతున్నాయి కాబట్టి సైలెంట్గా ఉండిపోయాడు. మరి అది కదా పద్ధతి. చాలామంది ఎన్టీఆర్ గారు విమర్శించవచ్చు, ఏంటి అసలు కనీసం మాట్లాడలేదు, తాతగారి పేరు ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ మార్చిగా కూడా ఈయనేం మాట్లాడలేదంటే ఆయన నమ్ముకొని కొన్ని సినిమాలు తీస్తున్నారు కాబట్టి ప్రొడ్యూసర్స్కి నష్టం వస్తుందనో లేదంటే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో మొత్తానికి సైలెంట్గా ఉండిపోయాడు. ఈయన అలా ఉండిపోతే అయిపోయేదిగా కదా. అట్లా వేరేగా వెళ్ళడం ఖచ్చితంగా నేను కూడా అదే ఫీల్ అయ్యాను. ఈయనేంటి అటువైపు వెళ్ళి మద్దతు ప్రకటించాడేంటి ఫీలింగ్. ఒకవైపు తండ్రి ఇటు పిఠాపురం వెళ్ళాడు అల్లు అరవింద్ గారు, అది చాలా విభేదాలకు దారితీసింది. మేబీ ఇప్పుడు సినిమా కూడా అందుకే పోస్ట్ పోన్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి భయపడైన టాక్ కూడా వచ్చేస్తుంది. అంతర్గతంగా వాళ్ళు పెండింగ్ సీన్స్ ఉన్నాయా, లేదా ఫహద్ ఫాసిల్ సీన్స్ కొన్ని తీయాలి, లేదా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంది, ఇవన్నీ చెప్పినా కూడా ఆగస్టు నుంచి మహా అయితే నెల సెప్టెంబర్కి అక్టోబర్కి చేయాలి కానీ డిసెంబర్ వరకు ఎందుకు పోస్ట్ పోన్ చేశారు? కొంత భయపడే అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి వాళ్ళ వ్యక్తిగత రీజన్స్. సో అటువంటి నేపథ్యంలో ఇట్లా మన కుటుంబం అంతా ఒకటిగా ఉండాలి, లాభం లేదు అనుకునే తత్వంలో
ఒక్కసారిగా చిరంజీవి గారు లాంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద ఎవరు అవునున్నా కాదన్న టికెట్లు తగ్గించినప్పుడు కూడా మా ఉంది లేదు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది రకరకాలు ఉన్నాయి వీళ్ళందరూ ఉన్నా కూడా వీళ్ళందరూ లోపాయకరంగా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడి సార్ మనం ఒకసారి వెళ్దామంటే వెళ్ళాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాడు అవమానాలు పడినా కూడా వెళ్ళి మాట్లాడి వచ్చాడుగా అది బాధ్యత పెద్దదరా అండి సో బయట దానికే ఆయన ఒకళ్ళు తప్పించుకొని చేసినప్పుడు ఇప్పుడు దీనికి ఎందుకు చేయడు చేస్తాడు కదా రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉండే అవార్డ్స్కి గద్దర్ అవార్డ్స్గా మార్చారు నంది అవార్డ్స్ని సో దానికి ఎవరు స్పందించారు చిరంజీవి గారు స్పందించారు దానికి మంచి నిర్ణయమే అటువంటి నాయకుడి పేరు గద్దర్ లాంటి ఒక జీవితాన్ని రెవల్యూషన్కే అంకితం చేసిన నాయకుడి పేరు పెట్టడం సబబే అని మరి అది కదా పెద్ద తరహా అంటే సో ఎక్కడెక్కడ సమస్యలను ఈయన్ని ఒకళ్ళు తప్పించుకొని చేస్తున్నప్పుడు కుటుంబంలో ఉన్న సమస్యలు ఒకళ్ళు తప్పించుకొని చేయడంలో తప్పు లేదు అది అతని బాధ్యత ఇప్పుడు నాగబాబు గారు కూడా కొన్ని సందర్భాల్లో చిరంజీవి గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ ఎవరైనా కామెంట్ చేస్తే ఆయన తట్టుకోలేడు వెంటనే కౌంటర్ ఇచ్చి పడేస్తాడు ఇచ్చినా కూడా మళ్ళీ ఏముంటాడు అమ్మో నేను ఇలా అనేసాను కానీ ఇంటికి వెళ్తే అన్నయ్య తిడతాడేమో అది బాధ్యత అని తిడతాడంటే అని తిట్టేసి కొట్టేస్తాడని కాదు అన్నయ్య అంటే రెస్పెక్ట్ నాగబాబు గారికి ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు మీద ఎన్ని విమర్శలు చేసినా మీరు అబ్జర్వ్ చేయండి ఏం కామెంట్ చేయడు మళ్ళీ ఏంటి ఆయనకున్న పరపతి లేదా డబ్బు లేదా హోదా లేదా ప్రధాని మోదీ గారు మనం చూశారుగా ప్రమాణ స్వీకారం రోజు ఆయన సీట్ నుంచి చిరంజీవి గారి వరకు వచ్చి చిరంజీవి గారు చెయ్యి ఎత్తి పెట్టి పవన్ కళ్యాణ్ చెయ్యి ఎత్తారు కదా అది చిరంజీవి గారి రేంజ్ అది మెగాస్టార్ అంటే అయినా వెరవి కూడా అలాగే ఉంటాడు సో అట్లాంటి వ్యక్తి మరలా తెలుసో తెలియకో ఇట్లాంటి బన్నీ చేసిన పనికి మేబీ ఫ్యాన్స్ అపోహ పడుతున్నారేమో వాళ్ళు ఒకలాగా రిలేషన్స్ బాగానే ఉంటారు ఇట్లా ఈ అపోహలు తొలగించాలి అంటే ఏదో చేయాలి సో ఆల్రెడీ ఒక స్ట్రిక్ట్గా ఒక కండిషన్ పెడదాం అనుకుంటున్నారంట కుటుంబంలో ప్రతి కంపల్సరిగా నెలకు ఒకసారో 2 రోజులు ఒకసారో 2 సార్లు కంపల్సరిగా కలవాలి ఎన్ని పనులు ఉన్నా ఎన్ని షూటింగ్లు ఉన్నా నాకు షూటింగ్ ఉంది నాకు పని ఉంది అంటే కుదరదు అలాంటి కండిషన్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారంట మంచిది మరీ కాంటబట్టు సార్ షెడ్యూల్ ప్రాబ్లం అవుతుంది విదేశాల్లో షెడ్యూల్ అనుకోండి అప్పుడు హీరో రాలేదు రామ్ చరణ్ లేదా వరుణ్ తేజో లేదంటే సాయి ధరమ్ తేజో ఇదే బన్నీ వేరే ఉన్నట్టు లోకల్గా ఉన్నంత వరకు రావాలి రెండు పెట్టినప్పుడు రెండిట్లో ఏదో ఒక దానికే అటెండ్ అవ్వాలి అనే కండిషన్ పెట్టినప్పుడు ఒకరికొకరు ఎదురు పడితే ఆ సమస్యలు సమస్యపోతాయి మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయి ఎందుకు సమస్యలు ఎదురుపడితే రిలేషన్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఒకవేళ కొంచెం అరమరికలు అలకలు వచ్చినా సరే వచ్చాడు మన ఇంటికి వచ్చాడు ఏరా ఏంటర్ అలా చేసావు అంటే ఏదో బాబాయ్ చూడలేదు ఏదో మామయ్య అది అయిపోయింది అక్కడికి మళ్ళీ కలిసిపోతారు అలా రాకుండా కలవలేదనుకో ఆ గ్యాప్ పెరిగిపోతుంది అలా సో ఆయన అట్లా ముందు మెగా కాంపౌండ్లో లేదా కొణిదెల ఫ్యామిలీ ఇన్స్ట్రక్షన్ పెడుతూ అల్లు ఫ్యామిలీ నుంచి కూడా ఇన్వైట్ చేసి కలిసేలాగా ఈ అపోహలు పోయేలాగా ప్లాన్ చేస్తున్నారు మేబీ రేపు పొద్దున బన్నీ సినిమాకు కూడా ఈ ఫీలింగ్స్ పోకుండా పోయాయి అని చెప్పడానికి మేమే ఒకటని చెప్పడానికి బన్నీ పుష్ప రూల్కి పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి చీఫ్ గెస్ట్గా పిలిచారనుకోండి అంతా అయిపోయినట్టేగా జనాలు ఇవన్నీ మర్చిపోతారు మా డిప్యూటీ సీఎం గారికి మళ్ళీ పిలిచారు ఆయనతోనే ఆడియో లాంచ్ చేశారు లేదా ఆయనకి చీఫ్ గెస్ట్గా పిలిచారంటే అయిపోయారు ఏదైనా చేస్తారు వాళ్ళు ఏదైనా జరుగుతుంది కాకపోతే ఇట్లా కలవడం అనేది కూడా ఒకరికొకరు కలిసి కష్టసుఖాలు చెప్పుకోవడం ఎవరి ప్రాబ్లం ఏంటి